పోలాల అమావాస్య వ్రతం ఆచరిస్తున్నారా? శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. సౌభాగ్యం, పిల్లల యోగక్షేమాలు కోసం అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. పూజ చేసే చోట అలికి వరిపిండితో ముగ్గు వేసి కంద మొక్కకు ఉంచాలి. దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలు ఉంచి వినాయకుడికి పూజ చేయాలి. అనంతరం మంగళగౌరిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ మొక్కలోకి ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ చేయాలి. 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత వ్రతకథను చదువుకొని అక్షింతలు శిరస్సుపై వేసుకొని కంద మొక్కకు ఒక తోరణం కట్టి మరొకటి మీ మెడలో కట్టుకొని మిగిలిన తోరణం సంతానం మెడలో కట్టాలి. పిల్లలు లేని వాళ్ళు అక్కడ ఉన్న కంద పిల్ల మొక్కకు సమర్పించవచ్చు. అనంతరం ముత్తైదును పూజించి నైవేద్యం పెట్టని 9 బూరెలు తోరణంగా వాయనంగా ఇచ్చి దీవెనలు తీసుకోవాలి.